హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మన ఫస్ట్ యూనిట్ మీద ఉన్న మెథడ్స్ అన్ని వీడియో చేయడం అయితే జరిగిందండి. సో న్యూమరికల్ అనాలిసిస్ ప్లేలిస్ట్లో మీరు వీడియోస్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి ఇంటర్పోలేషన్ అండి. సో ఇంటర్పోలేషన్ అంటే ఏం లేదండి. సో మనకి 2 నోన్ పీరియడ్స్ అనేవి వాళ్ళు ఇస్తారండి. సో ఆ నోన్ పీరియడ్స్ నుంచి ఒక అన్నోన్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడమే ఇంటర్పోలేషన్ అంటామండి. సో మనకి ఇక్కడ వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇచ్చిన డేటా అనేది ఈక్వల్ ఇంటర్వెల్స్తో ఉంటే మనకి అప్పుడు ఈ 3 మెథడ్స్ యూజ్ చేస్తామండి. న్యూటన్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మెథడ్, అదేవిధంగా గాస్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మెథడ్, అలాగే స్టర్లింగ్స్ మెథడ్ యూజ్ చేస్తామండి. అదేవిధంగా అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంటే, అంటే డిఫరెన్స్ అనేది వేరీ అవుతూ ఉంటే కనుక దానికి మనకి మళ్ళీ వేరే మెథడ్స్ ఉన్నాయండి. లాగ్రేంజెస్ మెథడ్, అదేవిధంగా న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్, అదేవిధంగా నెవెలియస్ అండ్ హెర్మైట్స్ మెథడ్స్ ఉన్నాయండి. సో మనం ఫస్ట్లీ ఇక్కడ వచ్చేసి న్యూటన్స్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ మెథడ్ అంటే ఏంటో చూద్దామండి. సో మీరు ఇక్కడ క్వశ్చన్ చూడొచ్చు. క్వశ్చన్ ఏముందండి, ఎస్టిమేట్ ది పాపులేషన్ ఇన్ 1895 అండ్ 1925 ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టాటిస్టిక్స్ అని ఇచ్చేసారండి. సో ఇచ్చిన టేబుల్ వచ్చేసి ఎలా ఉన్నాయి చూడండి. ఇయర్స్ ఎలా ఉన్నాయి: 1891, 1901, 1911, 1921, 1931. సో వాటి రెస్పెక్టివ్ పాపులేషన్ వచ్చేసి 1891లో 46 మిలియన్స్ ఉంది, 1901లో 66 మిలియన్స్ ఉంది, 1911లో 81 మిలియన్స్ ఉంది, 1921లో 93, అదేవిధంగా 1931లో 101 మిలియన్స్ ఉన్నాయండి. సో పాపులేషన్ అనేది ఎప్పుడు పెరుగుకుంటూ వెళ్తుంది కదా. సో ఇక్కడైతే మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉందండి. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి, ఒక పర్టికులర్ పీరియడ్ అడుగుతున్నాడు, 1895 అండ్ 1925. సో ఈ పర్టికులర్ పీరియడ్స్లో పాపులేషన్ ఎంత ఉందో మనం గెస్ చేయాలండి. సో మన క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ 2 పర్టికులర్ పీరియడ్స్ ఇచ్చాడు. ఆ పర్టికులర్ పీరియడ్స్లో పాపులేషన్ ఎంత ఉందో ఈ డేటా యూజ్ చేసుకొని చెప్పమంటున్నాడు. సో మనకి ఇక్కడైతే 1895 ఎక్కడ లేదు. సో ఎక్కడ ప్లేస్ చేయొచ్చు దీన్ని తీసుకొచ్చి? సో మైట్ బి 1891 టు 1901 మధ్యలోనే కదా 1895 ఉండేది. అదేవిధంగా 1925 తీసుకుంటే 1921 టు 1931 మధ్యలోనే కదా ఉండేది. సో పర్టికులర్గా అయితే ఆ పీరియడ్లో పాపులేషన్ ఎంతుందో మనకు తెలియదు. సో ఇవన్నీ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అండి. సో ఒక పర్టికులర్ పీరియడ్లో ఈ పాపులేషన్ స్టాటిస్టిక్స్ కానీ లేకుంటే వేరియస్ స్టాటిస్టిక్స్ అండి, మెయిన్లీ స్టాట్స్లో యూజ్ చేస్తాం. సో వీటి కోసం ఫైండ్ అవుట్ చేసే దానికోసం ఈ ఇంటర్పోలేషన్ ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తామండి. సో లేట్ చేయకుండా ప్రాబ్లం అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇచ్చిన డేటా అనేది ఇయర్స్ ఉన్నాయి కదా, వాటిని ఎక్స్ అబ్జర్వేషన్స్ కింద తీసుకున్నాడు. అదేవిధంగా ఈ పాపులేషన్ ఉంది కదా, దాన్ని f(x) కింద తీసుకున్నాడు. ఈ 2 కాలమ్స్ అయితే వచ్చినాయి. తర్వాత ఈ డెల్టా వాల్యూస్ ఏంటో మీకు తెలియట్లేదు కదా. సో డెల్టా వాల్యూస్ ఏం లేదంటే డిఫరెన్స్ అండి. సో ఫస్ట్లీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ f(x) వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిలో డిఫరెన్స్ చేయండి. ఒక్కొక్క 2 వాల్యూస్ తీసుకుని వైస్ వర్సా 1 after 1 చేయండి. సో 66 మైనస్ 46 అంటే x2 మైనస్ x1 చేయండి ఫార్ములా. సో 66 మైనస్ 46 చేస్తే మనకి 20 రావాలండి. సో నేను 24 అని రాసా ఇక్కడ, సారీ అండి. సో అది 20 అండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఈసారి ఏం చేస్తారు, 81 మైనస్ 66 ఎంత వచ్చిందండి డిఫరెన్స్? 15 వస్తుంది. అదేవిధంగా 93 మైనస్ 81 12 వస్తుందండి డిఫరెన్స్. అదేవిధంగా 101 మైనస్ 93 చేయండి, 8 వస్తుంది డిఫరెన్స్. సో మీకు డెల్టా f(x) వాల్యూస్ అయితే వచ్చేసినాయండి. సో ఈసారి డెల్టా స్క్వేర్ f(x) ఎలా వస్తుందో చూద్దాం. ఈసారి దీన్ని మర్చిపోదామండి, ఈ కాలం మర్చిపోదాం. సో ఈ కాలం మీద ఫోకస్ చేయండి. సో ఈ కాలంలో x2 ఏముందండి, 15 కదా, x1 ఏముందండి, 24 కదా. సో 15 మైనస్ 24 చేయండి, -5 వస్తుంది ఇక్కడ. షూరా? కాదు, -9 అనుకుంటుంది. అయ్యా, సో ఇది -9 అండి. సో వాల్యూస్ అనేవి ఎక్కడో మిస్టేక్ అయింది. సో మీరైతే కరెక్ట్ వాల్యూస్ వేసుకోండి. పీడిఎఫ్లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, సారీ ఫర్ దాట్. సో అదేవిధంగా 12 మైనస్ 15 చేసి చూడండి, -3 వస్తుంది. అదేవిధంగా 8 మైనస్ 12 చేయండి, -4 వస్తుంది. సో డెల్టా స్క్వేర్ f(x) వాల్యూస్ కూడా వచ్చేసాయి. సో ఈసారి మనకి 3 వాల్యూస్ ఉన్నాయండి, -5, -3, -4. సో ఈసారి ఈ కాలమ్స్ మర్చిపోండి, ఈ కాలం మీద ఫోకస్ చేయండి. సో x2 ఏముందండి, -3 కదా, x1 ఏముంది, -5 కదా, -3 మైనస్ ఆఫ్ -5 అంటే ప్లస్ కదా. సో +5 -3 అంటే +2 వస్తుంది. అదేవిధంగా -4 -3 చేస్తే మీకు -1 వస్తుంది. సో ఇక్కడ మనకి 2 వాల్యూసే మిగిలినాయి, అంటే ఒకటే డిఫరెన్స్ చేస్తే ఒక వాల్యూనే వస్తుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇక్కడ డెల్టా పవర్ 4 వరకే తీసుకున్నాడని. సో డెల్టా పవర్ 4 వరకు ఎప్పుడు తీసుకుంటామంటే, ఓన్లీ డెల్టా పవర్ 4 అని ఏం లేదండి. మైట్ బి మేబీ
డెల్టా 5 కూడా రావచ్చు, ఆర్ ఎల్స్ డెల్టా 6, డెల్టా పవర్ 6 కూడా రావచ్చు, టిల్ వీ గెట్ అ సింగిల్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఇక్కడ -3 ఒకటే వచ్చింది కదా, ఎందుకంటే ఇవి రెండు డిఫరెన్స్ చేస్తే మనకు ఒక వాల్యూని వస్తుంది. సో టిల్ వీ గెట్ దిస్ సింగిల్ వాల్యూ మనం ఇట్లా డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. డెల్టా వాల్యూ పవర్ కూడా అట్లా పెరుగుకుంటూ వెళ్తుంది. సో మోస్ట్ కేసెస్లో డెల్టా క్యూబ్ ఆర్ డెల్టా పవర్ 4 వరకే వెళ్తాం మనం. సో ఇలా అయితే మీరు టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం వస్తే మీకు చాలా ఈజీ అండి. జస్ట్ ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇంకా అన్స్టాపబుల్ అండి మీరు ఈ ప్రాబ్లం చేయడంలో. సో ఇక్కడ ఫార్ములా చూసుకోండి. న్యూటన్స్ ఫార్వర్డ్కి ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్యు ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఆ విధంగా ఫార్ములా అయితే ఉంటుందండి. సో అని నేను తీసుకున్నానంటే డెల్టా పవర్ 4 వరకే ఉంది మనకి ఇక్కడ. సో డెల్టా పవర్ 4 వరకు రాసుకుంటే సరిపోతుంది. ఆర్ఎల్స్ డెల్టా పవర్ 5 వరకు వెళ్తే డెల్టా పవర్ 5 వరకు రాసుకుంటాం ఫార్ములా. సో ఫార్ములా అయితే ఇది అండి. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, అంత డిఫికల్టీ ఏముండదండి ఫార్ములా అయితే. సో ఫస్ట్లీ మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి వాల్యూస్ అన్నీ ఉన్నాయా? లేవనుకుంటా కదా. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది, ఓకే. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, డెల్టా క్యూబ్ ఉంది, డెల్టా పవర్ 4 ఉంది, ఓకే. అయితే కొత్తగా మనకు కొన్ని టర్మ్స్ కనబడుతున్నాయి, యూ హెచ్. సో ఈ 2 వాల్యూస్ ఏంటో చూడండి. హెచ్ అంటే ఏం లేదండి, హైట్ అండి, డిఫరెన్స్. సో అదేవిధంగా యూని ఎలా డ్రా చేయొచ్చు అని చెప్తా. సో ఏ ప్లస్ హెచ్యూ ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన క్వశ్చన్ అండి. సో ఫస్ట్లీ మనం ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ అనేది 2 క్వశ్చన్స్ కలిపి చేస్తున్నామండి మనం ఇక్కడ. సో నేను న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఒకటే క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి 2 క్వశ్చన్స్ తీసుకున్నా. సో ఫస్ట్లీ మనమైతే ఫస్ట్ కేసులో 1895 మీద చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో క్వశ్చన్ ఏంటంటే 1895 కదా. సో దాన్ని తీసుకొచ్చేసి ఈ ఏ ప్లస్ హెచ్యూకి ఈక్వల్ చేయండి ఈ 1895ని. సో ఈక్వల్ చేస్తే మనకి ఏ వాల్యూ ఏంటంటే ఇనీషియల్ వాల్యూ. ఇనీషియల్ పీరియడ్ ఏముందండి ఇచ్చిన టేబుల్లో? ఫస్ట్ పీరియడ్ ఇక్కడ ఉంది కదా 1891. ఫస్ట్ పీరియడ్ ఇదే కదా. సో ఇనీషియల్ వాల్యూ అక్కడ నుంచి తీసుకుంటున్నాం. సో ఏ వాల్యూ అయితే మనకి 1891 అని తెలిసింది. అదేవిధంగా హైట్ డిఫరెన్స్ అనేది 10 ఉంది కాబట్టి అంటే 1901 మైనస్ 1891 చేసి చూడండి, మీకు డిఫరెన్స్ 10 వస్తుందా? సో హైట్ అనేది 10 అండి. సో ఆ విధంగా డిఫరెన్స్నే మనం హైట్ అంటాం ఇక్కడ. సో ఏ వాల్యూ వచ్చింది, హెచ్ వాల్యూ వచ్చింది, కావాల్సిందల్లా మనకి యూ వాల్యూ. సో ఈక్వేషన్లో ఈ బి ఈక్వేషన్ అనుకున్నాం కదా, సో ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఉండండి. యూ వాల్యూ కూడా వచ్చేస్తుంది. 1891 అటు సైడ్ పంపిస్తే 4 మిగులుతుంది మీకు. 10u ఈక్వల్స్ టు 4, యూ ఈక్వల్స్ టు 4/10 చేస్తే 0.4 అండి. సో కొంచెం ఇగ్నోర్ మై రైటింగ్ స్కిల్స్ అండి, వెరీ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. సో యూ వాల్యూ కూడా వచ్చేసింది, అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. అన్నీ తీసుకెళ్ళి మీరు ఈక్వేషన్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. సో ఫైనల్గా అయితే మీరు క్యాల్సి అయితే తీసుకెళ్ళవచ్చు. మీరు ఇలాంటి క్యాలిక్యులేషన్ మరీ ఇంత డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి చేయలేమంటే కనుక మీరు క్యాల్సి యూజ్ చేసుకుని చేయొచ్చు. సో ఫర్దర్గా అయితే మనకి వాల్యూ అయితే ఫైనల్గా ఒక వాల్యూ వచ్చిందండి. సో అదే 1895 దగ్గర పర్టికులర్ పాపులేషన్ ఎంత ఉందంట అండి? 54.8528 మిలియన్స్ ఉందంట. సో ఇది రియల్ లైఫ్లో ఎంతవరకు యూజ్ అవుతుందో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో పర్టికులర్ ఒక డేటా ఇచ్చేసరికి పర్టికులర్గా ఒక పీరియడ్ దగ్గర పాపులేషన్ ఎంత ఉంది బాబు అని అడగగానే ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు చూడండి పర్టికులర్ పాపులేషన్ ఎంత ఉందో చెప్పేశారు. సో ఇది ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయడానికి కానీ ఆర్ ఎల్స్ మన దగ్గర ఉన్న ప్రెడిక్షన్స్ కోసం కానీ దీన్ని ఈ ఇంటర్పోలేషన్ ఫార్ములాస్ అన్నింటిని యూజ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే ఫార్వర్డ్ ఉంటుందండి. సో ఫార్వర్డ్ అని ఎందుకన్నాం? సారీ నేను అసలు ఆ కాన్సెప్ట్ అది చెప్పలే కదా. సో చెప్పే ప్రయత్నం చేస్తాను, జస్ట్ ఎ సెకండ్. సో ఇక్కడ చూడొచ్చు మనం 1895 కదా వాళ్ళు అడిగింది. సో మనం 1895ని మనకి ఇచ్చిన పీరియడ్స్ ఏమున్నాయండి? 1891 నుంచి కదా ఉంది. సో 1895 అనేది 1891 తర్వాతే వస్తుంది. సో ముందుకు వెళ్తున్నామండి మనం. 1891 యూజ్ చేసుకుని ముందుకు ఉన్న వాల్యూని కన్వర్ట్ చేస్తున్నాం. లైక్ చూడండి 1891 యూజ్ చేసుకుని కొంచెం ముందుకు వెళ్తున్నాం. లైక్ 92, 93, 94, 95. సో అన్ని స్టెప్స్ ముందుకెళ్ళి చేస్తున్నాం కాబట్టి ఇది ఫార్వర్డ్ మెథడ్ అండి. సో ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను కదా. సో పర్టికులర్గా ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, డెల్టా ఎఫ్ ఎక్స్, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్టా పవర్ 4x, ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. పర్టికులర్గా ఫార్ములాలో ఏ వాల్యూ తీసుకోవాలనేది మీకు డౌట్ కదా. సో ఫార్వర్డ్ ఎప్పుడు ఇలా స్లో ఫామ్ అవుతుందండి. సో ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం కదా ఇనీషియల్ వాల్యూకి. సో ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, తర్వాత స్లోప్
క్వైట్ డౌన్ ఏది ఉంది 24, దాని 20 యాక్చువల్లీ ఇక్కడ, దానికి క్వైట్ డౌన్ ఏముంది ఇది, దానికి క్వైట్ డౌన్ ఏముంది ఇది. సో ఇలా స్లో ఫామ్ చేసుకోవాలండి, ఇలా స్లో ఫామ్ అవుతుంది. సో ఎలా వాల్యూస్ ఉంటే అలా వెళ్ళండి. సో ఇన్ కేస్ బ్యాక్వర్డ్ అయితే ఇలా అప్వర్డ్ అండి, అప్వర్డ్ వెళ్తుంది. సో బ్యాక్వర్డ్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో మనకి ఇక్కడ చూడండి ఇంకొక అదే క్వశ్చన్లోనే మనకి ఏం అడిగాడు, ఇంకొకటి 1925 అడిగారు కదా. 1925 అంటే సో మన బేస్ పీరియడ్ అనేది 1921 కింద క్యాలిక్యులేట్ చేసాం అనుకో, ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఫార్వర్డ్ ఫామ్లో యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫార్వర్డ్ చేసాం కాబట్టి అవసరం లేదు. సో మీరు దీన్ని ఫార్వర్డ్ యూజ్ చేసుకుని చేయొచ్చు, ఆర్ఎల్స్ బ్యాక్వర్డ్ యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు. ఎందుకంటే మనకి 1921 యూజ్ చేసుకుంటే ముందుకు వెళ్తాం కాబట్టి ఫార్వర్డ్ అవుతుంది అది. అదేవిధంగా ఇంకొకటి ఏముందండి, 1931 కదా. సో 1931 ఇక్కడ ఉంది చూసారు. సో ఈ 1931 యూజ్ చేసుకుంటే మనం 1925 కోసం బ్యాక్వర్డ్ వెళ్తాం. సో అది అప్పుడు మనం బ్యాక్వర్డ్ ఫామ్లో యూజ్ చేసుకోవాలి. సో నేను బ్యాక్వర్డ్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి బ్యాక్వర్డ్ ఫామ్లో యూజ్ చేసుకుని చేస్తాను అండి 1921ది. సో మీరు ఇక్కడ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫామ్లో చూడొచ్చు. సో చూడండి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ సేమ్ యాజ్ ఇస్, అందులో ఎక్కడ ఎలా ఉందో ఇప్పుడు అంతే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ బై 1 ఫ్యాక్టోరియల్. సో చూడండి ఇది యాక్చువల్గా మనకు అక్కడ డెల్టా ఉండే, ఇక్కడ నెబులా ఉంది. నెబులా ఈజ్ నథింగ్ బట్ క్వైట్ రివర్స్ టు డెల్టా అండి. సో నెబులా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 2 ఫ్యాక్టోరియల్ నెబులా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఫార్ములా అనేది ఆల్మోస్ట్ సేమ్ అండి, కాకపోతే ఇక్కడ డెల్టా ప్లేస్లో మనం నెబులా తీసుకుంటున్నాం, ఎందుకంటే బ్యాక్వర్డ్ అనుకున్నాం కదా, ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి కదా. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. బేస్ పీరియడ్ మనం 1931 తీసుకుంటే 1925 కదండి మన క్వశ్చన్. సో 1931 నుంచి బ్యాక్ వెళ్తేనే కదా మనకి 1925 వచ్చేది. సో అందుకని బ్యాక్వర్డ్ ఫామ్లో యూజ్ చేస్తాం. సో మనకి ఏంటి, జస్ట్ అ సెకండ్ లెట్ మీ క్లియర్ దిస్. సో మనకి ఏ తెలుసు, బేస్ పీరియడ్ 1931 తీసుకున్నాం. అదేవిధంగా హెచ్ తెలుసు, 10 డిఫరెన్స్ కదా. యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలుసు, ఏ ప్లస్ హెచ్యూకి ఇచ్చిన బేస్ పీరియడ్ని ఈక్వేట్ చేసుకుని చూడండి. సో యూ వాల్యూ వచ్చేస్తుంది. సో ఆ యూ వాల్యూ వచ్చిన వాల్యూస్ అని ఏహెచ్యూ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో నా నెబులా వాల్యూస్ కూడా ఎలా తీసుకుంటున్నామో ఆ టేబుల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తా అండి. సో ఇక్కడ చూడండి 1931 కదా మనం తీసుకుంది, బ్యాక్వర్డ్ కదా. సో బ్యాక్ అండి ఇలా స్లోప్ అప్వర్డ్ వెళ్తుందండి. సో ఫార్వర్డ్ తీసుకుంటే ఇలా స్లోప్ డౌన్వర్డ్స్ వస్తుందండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది అనుకుంటే మనం 1921 అనుకుంటే ఇలా వెళ్తుందండి. సో అలా మనం ఈ ఫార్ములాస్ని అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవాలండి. సో పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదని మీరు చేసేటప్పుడు, కాకపోతే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోలేనంత టఫ్ ఫార్ములా అయితే కాదండి. సో ఈ విధంగా అయితే మీరు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1921 దగ్గర ఎంత ఉందంటే పాపులేషన్ 96.868 ఉందంటే. ఎవాల్యూట్ అయితే నేను చేయట్లేదండి. ఎవాల్యూట్ అనేది మీరు ఈ ఎవాల్యూషన్ అనేది మీరు చాలా ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి, నేను కూడా క్యాల్కులేట్ పక్కన పెట్టి చేయాలి. యాక్చువల్లీ స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి అది పాసిబుల్ కాదు. సో 1921లో 1925లో ఇది ఏంటంటే యాక్చువల్ పాపులేషన్. సో ఈ విధంగా బ్యాక్వర్డ్ ఆర్ ఫార్వర్డ్ యూజ్ చేసుకొని మీరు వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది అండి న్యూటన్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఫార్ములా. సో ఇప్పటి వరకు మన ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను మీ అకాడమిక్స్ సంబంధించి మంచి కంటెంట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.